సార్ మేము ఇంజెక్షన్స్ చేపించుకోవాలి. కొంచెము ఇంజెక్షన్స్ గురించి మాకేమన్నా చెప్తారా సార్? ఇంజెక్షన్స్ గురించి ఖచ్చితంగా చెప్పండి మా. సార్ జ్వరం వచ్చిన వెంటనే ఇంజెక్షన్స్ వేసుకోవాలా? సో జ్వరం రాగానే అందరూ ఏమంటే అప్పటికప్పుడే వెళ్ళి ఇంజెక్షన్ వేసుకుంటారు. అంటే చాలా వరకు అసలు ఏం ఇంజెక్షన్ అనేది కూడా ఎవరు దాని గురించి పట్టించుకోరు. సో కామన్ గా ఏమంటే స్టీరాయిడ్స్ వేసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఇబ్బంది ఉంటుంది. సో పిల్లలు అయితే జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ వేసుకునే అవసరం లేదు. మీరు ఓరల్ మెడిసిన్ వేసుకుంటే అదే ఎక్కువసేపు పనిచేస్తుంది. ఇంజెక్షన్ షార్ట్ 1-2 అవర్స్ పనిచేస్తుంది. సో ఓరల్ మెడిసిన్ తీసుకుంటే మీకు ఒక 4 అవర్స్ 6 అవర్స్ వరకు రిలీఫ్ వస్తుంది. మందుల కంటే ఇంజెక్షన్ పవర్ ఎక్కువగా ఉంటుందా? సో అందరూ అనుకునేది ఏమంటే ఇంజెక్షన్ అనేది అది చాలా స్పెషల్, అంటే మందుల కంటే ఇంజెక్షన్ వేయగానే ఎక్కువ పవర్ గా ఉంటుందని. కానీ చాలా వరకు డిసీజెస్ లో, చాలా వరకు ప్రాబ్లమ్స్ లో మెడిసిన్స్, ఓరల్ మెడిసిన్స్ తీసుకోవడమే మంచిది. ఎప్పుడైనా ఇండికేషన్ ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ కి వెళ్ళొచ్చు. ఇంజెక్షన్ వేసుకుంటే తొందరగా కోలుకుంటారా? సో తొందరగా కోలుకోవడం, లేట్ గా కోలుకోవడం అనేది జబ్బుని, వ్యాధిని బట్టి ఉంటుంది. సో మనం ఇంజెక్షన్ చేసుకుంటే తొందరగా కోలుకుంటారు అనేది అది అపోహం మాత్రమే. సో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది రైట్ ట్రీట్మెంట్.